మాట్లాడదాం. హేమకుమార్ గారు నమస్తే అండి. రైతుల విషయంలో చంద్రబాబు మైండ్ సెట్ మారాలి, లేదంటే ఏపీ వ్యాప్తంగా పోరాటానికి సిద్ధమని వైసీపీ చెప్పింది. మరి ఆ పోరాటానికి సిద్ధమని ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితి నెలకొంది. ఏమైపోయింది ఏపీలో ప్రభుత్వం అనేది వైసీపీ ప్రశ్న. ఓకే మేడం, ముందుగా నేను చూపించి మీతో మాట్లాడే ముందు ఒక చిన్న నిదర్శనం చూపిస్తాను. ఇది ఫోటో చూడండి ఒకసారి. కనబడుతుందా? మీరు చెప్పండి పోనీ. లేదు మేడం, ఇదే చూడండి. జస్ట్ ఒకే ఒక నిమిషం. ఓకే, రైతుల దగ్గరికి వెళ్ళారా? అది ఏంటి? రైతుల దగ్గరికి రైతుల్ని పరామర్శించిన వ్యక్తి సినిమా సెట్ లాగా రైతుల పొలాల్లో వేసుకుని కరెక్ట్ గా ఆ సెట్ కాడికి రావడానికి ఆయన కారులో వచ్చి అక్కడికి దిగి రెడ్ కార్పెట్ లో దిగి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి రైతుల్ని పరామర్శించిన విధానం ఎత్తైతే వై కేటగిరీయో జెడ్ కేటగిరీయో పోలీసులతో పెట్టుకునేసి కనీసం ప్రజల్ని కూడా దగ్గర చేర్చనీయకుండా ఆయన పరామర్శించిన విధానం. పక్కనే నేను మీకు ఇందాక చూపించింది పవన్ కళ్యాణ్ గారు రైతు పొలాల్లో దిగి ఎంతవరకు నష్టం జరిగింది, ఎంతవరకు మీరు నష్టపోయారు అని వాళ్ళని పరామర్శిస్తూ వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకుంటూ ఏ విధంగా మీకు ఈ నష్టాన్ని నేను సరిచేయాలంటే మీకు ఏ విధంగా మీకు ఎంత నష్టం జరిగింది, ఎంత అవసరం అవుతుంది, ప్రభుత్వం నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలా అన్న విధానంగా మాట్లాడుతూ ప్రజలతో మమేకమై మాట్లాడుతున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్పితే వీళ్ళు ఇందాక నుంచి మీకు చెప్పారు మేడం. ఇందాక ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఇందాక ఆయన ప్రెస్ మీట్ చూశారంటే కూటమి ప్రభుత్వంలో 19 లక్షల మంది మాత్రమే రైతులు ఇన్సూరెన్స్ కి నమోదు చేసుకున్నారని అనేసరి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు అన్నారు. 19 లక్షల మంది ఆయన ఇచ్చింది ఎంత మందికో ఒకసారి ఆయన కూడా వెల్లడించాలా? ఒకటి, మెంతే తుఫాన్ అనే పేరుతో మొన్న వచ్చిన తుఫాన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో 11 సీట్లు పెట్టుకునేసి నాకు ప్రతిపక్ష హోదా అని బయట నుంచి నిలబడి గగ్గోలు పెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం మీకు పులివెందల్లో ఎమ్మెల్యేగా ఎన్నుకున్న మీ 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి రాకుండా ప్రజల పక్షాన మాట్లాడకుండా ఈ అడిగే అర్హత లేదు. అందులో మీరు ఎక్కడ పోయినా రైతుల్ని పరామర్శ అనేది కాకుండా నా బల ప్రదర్శన అండి. నిన్న ఒక మన లోకేష్ గారు ఒక మాట చెప్పారండి. ఎన్నికలప్పుడు రాజకీయ ద్వేషాలు విద్వేషాలు మనం మాట్లాడుకోవాలా, ఎన్నికలు అయిపోయాక మనం అదే మరి పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు మేడం, మనం ప్రజలకి ఏ విధంగా సాయం చేయాలి, ఈ రాష్ట్ర పాలన ఏ విధంగా ముందుకెళ్లాలా అనే దాని మీద మాట్లాడాలి తప్పితే ఎన్నికలు అయిపోయినా కూడా ఇంకా కత్తులు దూడము ఇందాక చెప్పినట్టు రఫాలు ఎక్కడికి పోయినా విద్వేషాలు. మొన్న బంగారుపాలెంకి వచ్చినప్పుడు 2 ట్రాక్టర్ల మామిడికాయలు జల్లి చేసి దాని మీద ట్రాక్టర్లు దొక్కి చేయడాలు, అదే నెల్లూరులో పర్యటిస్తే నెల్లూరు పర్యటన గోలగా ఉంటే అక్కడ జనాలు రాకుండా ఉంటే బంగారుపాలెంలో ఏదైతే ఇది ఉందో కాపీ టు పేస్ట్ చేసి దాన్ని మళ్ళా అక్కడ అంటించి ఇంత జనం వచ్చారనేసి అని అక్కడ చూపించిన దీంట్లో నెల్లూరు ట్రిప్ లో జరిగిన ఆయన ఏదైతే పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆడ బంగారుపాలెం అనేసి క్లిప్పింగ్ కనపడ్డము. ఇవంతా వీళ్ళు బోటకము నాటకం అండి. ఇందాక ఇతరే చెప్పారు, మన బొట్ల రామ గారు ఏం చెప్పారంటే దాచుకున్నారు అనేసి చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు. కాకపోతే ఆయన చెప్పాల్సిందే మీరు దాచుకునింది మాత్రమే చెప్పండి, అంతే తప్పితే. మేడం ఒక విషయం నేను చెప్తున్నాను, నేను రాజకీయాల పక్కన పెట్టి మాట్లాడుతున్నాను. మెంతే తుఫానికి ముందు జాగ్రత్త చర్యల ఎంతో కొంతలో ఆస్తి నష్టం జరిగి ఈ రోజు ఆ రైతులకి ఇన్సూరెన్స్ నమోదు చేసుకోకపోయినా వాళ్ళకి రావాల్సిన ఏదైతే వాళ్ళకి తగు పరిష్కారం రావాలనో దాని మీద సమీక్షిస్తూ ఎప్పటికప్పటికే ప్రజలకు అప్డేట్ ఇస్తూ అదే విధంగా కార్యాలయాల్లో అధికారులకి సూచిస్తూ ముందుకెళ్తున్నది కూటమి ప్రభుత్వం. మెంతే తుఫాన్ వచ్చేటప్పుడు ఎప్పుడెప్పుడు పరిస్థితుల్లో ఫలానా చోట ఇలా జరుగుతుందని సెన్సని ప్రతి ఒక్క కూటమి నాయకులు, అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు వాళ్ళని అప్రమత్తం చేసి ఎక్కడెక్కడ ప్రజలకు ఏ విధంగా సహాయపడ్డారు, ప్రజల ఆకలితో అలమటించకుండా వాళ్ళు ఆ వర్ష దెబ్బకి సముద్రం పోటెత్తుతుందనే సరే ఆ దెబ్బకి మీ ఇల్లు కూలిపోయే అవకాశం ఏదైనా ఉంటే కూడా అని సరే ముందు జాగ్రత్త చర్యలుగా వాళ్ళకి కుటీరాల్లో ఒక స్కూళ్ళల్లో ఒక విడిది రెడీ చేసి ముందు జాగ్రత్తగా అప్రమత్తం చేశామా లేదా? ఇంతే తప్పితే మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన విజయవాడ వరదల్లో
మోకాలు లోతు నీళ్లుంటే ఆడ వచ్చి ఒక 2 ఫోటోలు పుట్టుకునేసి ₹1 కోటి నేను ప్రకటిస్తున్నానని చెప్పి ఆ ₹1 కోటి ఎవరికి ఇచ్చారో దయచేసి మీ వైసీపీ నాయకులను అడుగుతున్నాను, చెప్పండి ప్రజలకు అది అందిందా లేదా. ఊరికే ఏదో మైక్ ముందుకు వచ్చేసి గబగబా మాట్లాడేయడం కాదు. ప్రభుత్వం విఫలం అనే హేమకుమార్ గారు, మేము రైతులకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాం అని అంటున్నారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్ళినప్పుడు ఎందుకు వాళ్ళు రైతులందరూ కూడా కంప్లైంట్ చేస్తున్నారు, మాకు పంట బీమా ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ లేదు, లేకపోతే ఇంకోటి లేదు. ఒక నిమిషం హేమకుమార్ గారు, మరి ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు రైతులు? మేడం రైతులు ఎక్కడ కంప్లైంట్ చేయలే. ఈడ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తున్నారో వాళ్ళ ఎవరైతే కార్యవర్గమో వాళ్ళే తప్పితే రైతులు వచ్చి ఇక్కడ మేము నష్టపోయినాము, మీరు వచ్చి మాకు న్యాయం చేయండి చెప్పారు. కుమార్ గారు, మీకు తెలుసా వాళ్ళు రైతులు కాదన్న విషయం మీకు తెలుసా? మీరు ఎలా చెప్తున్నారు? ఖచ్చితంగా మేడం, మీరు ఎలా మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళు రైతులు కాదు, వైసీపీ పెట్టుకున్న మనుషులని మీకు ఎలా తెలుసు? మీరు ఎలా చెప్తారు? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారి టైర్ కింద చనిపోయి సామాన్య వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఎవరనేది తర్వాత తెలిసిందా? వైసీపీ కార్యకర్తలు తెలిసిందా లేదా? దాని నిదర్శనం కనబడిందా లేదా మీకు? ప్రతి పర్యటనలో కూడా ఇలాగే పెట్టుకుంటారా? వైసీపీ నేతలందరూ పర్యటనలో ఇలాగే వాళ్ళని పెట్టుకుని వాళ్ళ చేత మాట్లాడిస్తారంటారా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు మేడం ఉండండి సార్, ఉండండి. ఇప్పుడు కారు మీద ఎక్కి రప్ప అనేసి నరికేద్దాం కోదేద్దామని అని సామాన్య ప్రజలు వాళ్ళకి ఏమన్నా అన్నారా మాట? పోనీ అనగలుగుతారా? పోనీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళగలుగుతారా? పోనీ ఎవరన్నా సామాన్య ప్రజలు నిర్ణయిస్తారా? ముందుగానే టెస్ట్ చేసి వాళ్ళు పరీక్ష ఇచ్చే ఆయన దగ్గరికి పోయి ఏదో వినతి పత్రం ఇలాంటివి ఇచ్చే డ్రామాలు ఈ రోజు కొత్త కాదు మేడం. వైసీపీ నాయకులు చేసే డ్రామాలు ఈ రోజు కొత్తగా మనం చూడట్లేదు. కోడికత్తి డ్రామా కాదా? అవునా కాదా కోడికత్తి డ్రామా? అదే విధంగా వెల్లంపల్లి శ్రీనివాసులకి ఈ కంటికి రాయి తగిలితే ఈ కంటికి ప్లాస్టర్ వేసుకున్నది, ఒకరోజు ఈ కంటికి ప్లాస్టర్, ఒకరోజు ఈ కంటికి ప్లాస్టర్. ఇది డ్రామాలా కాదా? ఇవన్నీ తెలిసింది మేడం, ఇవన్నీ మనం కొత్తగా మాట్లాడుకోవచ్చులే. నేను ప్రతిసారి చెప్పేది ఒకటి, పాలన ఎలా చేస్తాం అన్నదాని మీద మాత్రం మాట్లాడండి, అన్నదాని మీద మాత్రం ఆలోచించండి తప్పితే. ఇంకొక ఆయన ఇందాక చెప్పాడు, ప్రజల్లో ఒక తండ్రి వచ్చి తన ఇంటి పెద్ద కొడుకు అనేసి అని చెప్పుకుంటున్నారంట. ఆ పాట ఒకటి పెట్టారు, మా ఇంటికి జగన్ పెద్ద కొడుకు. ఒక తల్లి వచ్చి మా ఇంటికి చిన్న కొడుకు అనేసి. చిన్న కొడుకు పెద్ద కొడుకు అయితే రైట్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందని మళ్ళీ మాట్లాడదాం. నమస్తే కృష్ణాంజనేయులు గారు.